కామెంట్ చేసిండ్రు మీరు. పాన్ పరాకులు అమ్ముతాడు, గుట్కాలు అమ్ముకుంటాడు, అట్లాంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్షంగా మీరు హెల్ప్ చేసిండ్రు. మూడవది, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవయవదానం ఎవరు చేసిండ్రో మరి మీరే చెప్పాలి. మాకైతే తెలియదు. ప్రజలకు సాయం చేయడం తెలుసు, ప్రజలకు అవయవదానం చేయడం తెలుసు, ప్రజలకు చేయడం తెలుసు, కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవయవదానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు. నేను చెప్తా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు 1,07,000 ఓట్లు వచ్చినాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే 84,000. ఇట్లాంటి క్యాండిడేట్ ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ గెలిపించాడంటే 23,000 ఓట్లు హెల్ప్ చేసింది. ఈ ఓట్లు ఎవరు అంటే బీజేపీ. మల్కాజ్గిరిలో అవయవదానం ఎక్కడ జరిగింది? బీజేపీ కొడంగల్లో జరిగిందా అని అడుగుతావు. గతంలో నువ్వు నిలబడి రెండో అంశము సొంత ఊరు పెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు మీ సొంత అవయవదానం ఎవరు? కొండారెడ్డిపల్లి విలేజ్ లో మీ సొంత ఊరు తెలియదు. బీజేపీకి మెజారిటీ చేయడం తెలుసు, ప్రజలకు అవయవదానం చేయడం తెలుసు, పరోక్షంగా చేయడం తెలుసు, కానీ కాంగ్రెస్ పార్టీలకు పరోక్షంగా అవయవదానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీ కాదంతా మాకు తెలియదు. ఇప్పుడు మొత్తం మంత్రుల లిస్టు తీసిన నేను. రేవంత్ రెడ్డి గారు 2000 మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత రెఫరెండం అయిపోతున్నటువంటి ఎలక్షన్కి ఏం జరగాలి? మీ పాలన మంచిగుంటే, మీ ప్రజాపాలన బాగుంటే, మీరు బాగా చేస్తే మీకు ఓట్ల పర్సెంట్ పెరగాలి. మీకేమైంది? ఇలా మంత్రులలో మొత్తం అదే జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిండు. అసెంబ్లీ ఎన్నికల్లో 93,000 వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 77,000 వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 16,000 తగ్గింది. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి, కరీంనగర్ జిల్లా, హుస్నాబాద్కి వెళ్ళి పోటీ చేస్తే 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎంత వచ్చింది? 79,000 ఓట్లు వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 21,000 తగ్గినాయి. శ్రీధర్ బాబు గారు మంత్రి నుంచి పోటీ చేసిండు, 1,03,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 77,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లు తగ్గినాయి? 26,000 ఓట్లు తగ్గినాయి. పొంగులే శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి, ఖమ్మం పాలేరు నుంచి పోటీ చేసిండు. అసెంబ్లీ ఎన్నికల్లో 1,28,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1,20,000 ఓట్లు వచ్చినాయి. 8,000 తగ్గినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి పోటీ చేసిండ్రు, 1,36,000 వచ్చినాయి. ఇవాళ ఎన్ని వచ్చినాయి? 1,36,000 నుంచి 26,000 అంటే 10,000 తగ్గినాయి. ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మెదక్ జిల్లా నుంచి, ఆందోళన నుంచి పోటీ చేస్తే 1,14,000 ఓట్లు వస్తే ఇప్పుడు 82,000 వచ్చినాయి. ఇప్పుడు డిఫరెంట్ ఎంత వచ్చింది? 32,000 తగ్గినాయి. మీ వడ్లూరు లక్ష్మణ్ విప్పు ధర్మపూర్ ఎమ్మెల్యే గారు 23లో పోటీ చేస్తే 91,000 వచ్చింది. ఇప్పుడు 57,000 వచ్చింది. అంటే 34,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే 71,000 వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో 36,000 ఓట్లు తగ్గినాయి. అంటే 35,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే మానకొండూరు ఎమ్మెల్యే 52,000 వచ్చినాయి. ఇప్పుడు 44,000 వచ్చినాయి. అంటే 8,000 తగ్గింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది నా దగ్గర. మొత్తం 18 నుంచి 20 నియోజకవర్గాలలో మీ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందంటే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మా గురించి మాట్లాడే నైతికత లేదు మీకు. రాహుల్ గాంధీ గారి యొక్క ఇలా మీరు 6 నెలల పరిపాలన బాగలేదు కాబట్టి 16 సీట్లు తెచ్చుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, రెఫరెండం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 8 సీట్లకు పరిమితం అయ్యేసరికి ఈ అభాండ అంతా కూడా మా పైన, మా పార్టీ పైన, మా నాయకుల మీద వేస్తూ ఉన్నారు. మీరు దీన్ని అడిగినోడు లేదు, చేసినోడు లేడు. దీన్ని ఎవరు క్వశ్చన్ అడగలేదు. అంటే
ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 64 శాసనసభ మీరు నిజంగానే దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ పరిపాలన బాగుంటే 16 గెలిచేవాళ్ళు కదా. మీ మంత్రులనే దాదాపుగా సగానికి సగం తగ్గేటువంటి మెజారిటీ తగ్గుతుంది కదా. మీరేం పరిపాలన చేస్తూ ఉన్నారు? ములుగులో కూడా తగ్గింది. 35 శాసనసభ నియోజకవర్గాలలో అంటే మంత్రుల నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ అందరి మంత్రులు విప్లవ నియోజకవర్గాలలో మీ మెజారిటీ తగ్గిపోయింది 6 నెలల్లో. తెలంగాణ ప్రజలు ఇలా మా గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఆ తర్వాత ఇలా సికింద్రాబాద్, గ్యారెంటీలను అమలు మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్ గా పనిచేసింది. ఆనాడు అందుకే డమ్మీలను పెట్టిండు మీరు. విస్పష్టంగా అందుకే అవి గెలిచినాయి. ఏర్పాటు చేసి అంటే ఇలా 8 సీట్లు బీజేపీకి రావడం అని అంటే చెప్పడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్ గా పనిచేసింది కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. పరిపాలనకు రెఫరెండము మేము ఇచ్చిన గ్యారెంటీ ఇలా అటు అంట కాగడానికి ఇటు అంట కాగడానికి పనికొస్తుంది అనేసి 8 అటు గెలిపించిండ్రు, 8 ఇటు గెలిపించిండ్రు. అడుగుతున్నాము. ఇలా మాకు అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చిండ్రో దాన్ని శిరస వహిస్తాం, డెఫినెట్ గా శిరస వహిస్తాం. పరిపాలన అందించడం మా తప్పులన్నీ మేము ఎక్కడెక్కడ జరిగినాయో వాటిని సమీక్షించుకుంటాం, ముందటికి వెళ్తాం, మేము వివరించడం జరిగింది. మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మంది మీడియా శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, సముద్ర కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం. ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతే బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకోపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్లను మేము సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నాయకుల పట్ల ఉన్న పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు, ఇది మా అయినా ప్రజలు దీవించిండు, ఉద్యమం నడిచింది. ప్రజల ఆశీర్వాదంతో 24 సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఈ విషయంలో మాకు రెండో ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలతోని 100 ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం. అయినా 10 ఏళ్ళు మీరు కూడా ఏం లేరు కదా. ఎందుకంత ఎగిరి పడుతుండ్రు, రోజు తెలంగాణ రాష్ట్రం ఎందుకంత మిడిచిపడుతుండ్రు? అధికారం శాశ్వతమా? ఇచ్చిన ఓట్ల శాతం చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. ఏమైంది? ఏదైనా ప్రజా తీర్పును ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా స్వీకరించగలగాలి, 16 పోటీగా తీసుకోవాలి. 8 ఇలా గెలిచినామని మేము ఏనాడు పొంగిపోలేదు, ఇలా ఓడినామని కుంగిపోము. మేము ఆ దిశగా అడుగులేస్తా ఉంటాం. కానీ మా 8 పార్లమెంటు నియోజకవర్గ అవయవదానం చేసిండ్రు అని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, అవయవదానం ఎవరు చేసిండ్రు అంటే ఇలా మంత్రులు చేసిండ్రు, విప్పులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎమ్మెల్యేలు చేసిండ్రు. టోటల్ గా బీజేపీ పార్టీకి దాసోహమై మీరు పనిచేయడం వల్లనే అధికారంలో ఉండి మీకు వచ్చినటువంటి ఓట్లను కూడా నిలబెట్టుకోలేకపోయిందంటే 6 నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నట్లు లెక్క. ఓట్ల శాతం ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే మీకు ఓట్ల పర్సెంటేజ్ తగ్గింది, పరిపాలన బాగుందనడమే మీ కాదు, డిపాజిట్లలో తగ్గిపోయింది. అసెంబ్లీ ఇలా ఇప్పటి వరకు 6 నెలల్లో ఒక్క కొబ్బరికాయ కొట్టలే, మీరు ఒక శిలాపాలకం వేయలే. ప్రజలు గమనిస్తలేరా? మమ్మల్ని తిట్టి పబ్బం కట్టుకోవడం కాదు, ప్రజలకు పని చేయండి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిలబడండి. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో వాటిని అమలుపరచడానికి దృష్టి పెట్టండి. మమ్మల్ని ఎంత తిట్టినా ఏం రాదు. పార్లమెంట్ గెలుస్తే పేపర్లో స్టేట్మెంట్లు వస్తాయి, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయి, పొద్దుగాల ఫ్రంట్ పేజీలో ఐటమ్ వస్తుంది. కానీ ప్రజలు ఏం కోరుకుంటారో ఆలోచించుండని నేను ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తా ఉన్నా. కాబట్టి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే డెఫినెట్గా మేము కూడా ప్రతిస్పందిస్తాం. ఇలా చాలా మంది ఎన్నడు గెలవనోడు గెలిచి మేమేదో గొప్పగా చేసినామని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. ప్రజలు ఓట్లేస్తే ఇలా ఏదో మేము వల్లనే గెలిచినామని చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు. 64 సీట్లు ఎట్లయితే ఇలా మమ్మల్ని మా నాయకులను తిడుతూ ఉన్నారు. ఈ రోజు ఇలా ప్రజల తిట్లు అయినా ఎవరైనా మాకు ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే గెలిచి డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారో, సీటులో డంబాచారం చేసుకుంటా ఉన్నారు, 13,000 వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే మెజారిటీ ఇచ్చి
ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టి ఆనాడు ఇచ్చిన 64 ప్రజల హామీలను నెరవేర్చాలి. లేకుంటే మీరు ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఫెయిల్ అయింది అనడానికి 8 సీట్లే ఒక నిలువెట్టు నిదర్శనం. మా రెఫరెండం ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్ జరగవు, ఎక్కడ కూడా ఇలాంటి తీర్పు రాదు. 6 నెలల్లో మీరు 8కి సగానికి పడిపోయిందంటే సగం మంది మాత్రమే 8 ఎంపీలను గెలిపించిందంటే సగం మంది ఉన్న పాపులేషన్లలో సగం మంది మాత్రమే మీ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. మిగిలిన సగం మంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సమీక్ష దాని మీద జరగాలి. ముఖ్యమంత్రి గారు దాని మీద జరపండి. 8 సీట్లు ఎందుకు ఓడిపోయినామని చర్చ పెట్టండి. వారి శ్రమ వల్ల ఎక్కడ ఫెయిల్ అయినామో చర్చ పెట్టండి. ప్రయత్నం వల్ల అడగని వాటి మీద ప్రశ్నలు వేయించుకొని వాటి మీద స్పందించడం కాదు కదా. 8 ఎందుకు గెలిచినాం? వారిగా కాంగ్రెస్ ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీ 8 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో 8 ఎంపీ సీట్లు గెలిచింది. కార్యకర్తలు ఈ రోజు మా 64 ఎంపీ సీట్లు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మీ ఎమ్మెల్యేలను 8 సీట్లకు తగ్గించుకున్నారు ఎంపీ సీట్లు. మరి ఎవరి ఎటుపోతుంది మీ పాలన? మీరెటుపోతుంది? ఇక రెండు మీరేం చేస్తున్నారు? 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర మీ దగ్గర 23,000 తక్కువ వస్తుంది. 9లో నీ జిల్లా ఎంపీగా, నీ జిల్లా ఎంపీ అది, ఆ సీటు ఓడిపోతుంది. డీకేఆర్ అని గెలిపిస్తారు మీరు. అదే 23,000 ఓట్లేస్తే వంశచంద్ర రెడ్డి గెలిచేవాడు కదా. ఆనాడు 20% ఉన్న ఓట్లు ఆ లాజిక్ ఎందుకు మిస్ అయింది? మరి పెంచుకోవడం జరిగింది. చేవెళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నారు, మరి అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికా? సీట్లు పెరగడం జరిగింది. బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికా? అయితే ఇందులో సికింద్రాబాద్ ఉన్నది, ఓట్లు సీట్లు సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది? సమర్థించేదానికంటే అంటే ఆయన కిషన్ రెడ్డిని గెలిపించడానికి. బీజేపీని గెలిపించి మల్కాజ్గిరిని మీ ఇంతకుముందు పోటీ చేసిన, నాయకులు అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికి. అవయవాలను త్యాగం చేసి అంటే ఒక్క కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఉన్నప్పుడేమో 50,000 వస్తుంది. ఇప్పుడు అదే మీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే 33,000 వస్తుంది. అంటే ఏమైంది? ఈ ఓట్లు అన్ని నేను చెప్పినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇలా మమ్మల్ని అవయవదానం చేసుకున్నారు అంటుంటారు కదా. మీరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు అందరు కలిసి బీజేపీ పార్టీకి ఆర్గన్ డొనేషన్ చేసిరని మేమంటున్నాం. కోల్పోయి మీ పాలన పనికి రాదని ప్రజలు తిరస్కరించింది. వాటి మీద దృష్టి పెట్టండి. కామెంట్ మా మీద తగ్గించమని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తాం. బీజేపీకి ఈ విషయం నేను ఈ రోజు చెప్పడం లేదు. ఎన్నికల మిత్రులకు ప్రక్రియ అందరికీ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంట్ చాలా నియోజకవర్గాల విషయాలు వారీగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి ఎర్రోల శ్రీనివాస్ గారు అనేక టీఆర్ఎస్ విషయాలు చెప్పారు. శ్రేణులను బీజేపీకి కానీ ప్రధానంగా చంద్రశేఖర్ రేవంత్ రావు రెడ్డి గారు స్పష్టంగా ఇది రెఫరెండం ఆరోపణ చేసిన నేను 14 నిర్దిష్టమైన సీట్లు వస్తాయి అంశాలను మాకు ప్రస్తావించినప్పుడు అనేటువంటి టీఆర్ఎస్ విషయాల్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ సగానికి సగం పైగా ఇలా సీట్లు మాత్రమే వచ్చినాయనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 కానీ 2014 కానీ 2014 కానీ 2000 ఆ తర్వాత 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు ఒకసారి 11 వచ్చినాయి, ఒకసారి 9 వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు రెఫరెండం అంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో సాధించడం అనేటువంటిది రెఫరెండం. ఇది అటు ఇటుగాక 8 తెచ్చుకున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది ఇది రెఫరెండం కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము అప్పుడు 9 సాధిస్తే రేవంత్ రెడ్డి గారు అన్నారు మీరు ప్రజాదరణ కోల్పోయిందని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడగంటిందని చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ 8 వచ్చినందుకే ఇంత ఒప్పొంగుతున్నాడంటే దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, జనరంజక పాలన అనేటువంటిది అది నీటి మూటలైందనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఏ మంత్రి నియోజకవర్గంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. పర్సంటేజ్ కూడా ఇవాళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఏం పర్సంటేజ్ వచ్చింది? 39.5 అసెంబ్లీ స్థానం అసెంబ్లీలో వస్తే ఈసారి కేవలం 40.10 వచ్చింది. అంటే కేవలం 0.6% మాత్రమే తేడా ఉన్నటువంటి పరిస్థితి చూశాం. కానీ ఓట్లలో చూడండి, ఇది రేవంత్ రెడ్డి చాలా
గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వేశారు. కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు అనేటువంటి విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు, మీరు రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఈ మైనార్టీలకు సంబంధించి కూడా ఇలా మైనార్టీలందరినీ కూడా మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా